హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో నోరూరించే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని నీచు వాసన రాకుండా వీటిని కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్కి సాల్ట్ అండ్ పసుపు కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్కు ఉన్న నీచు వాసన అనేది పోతుంది. 5 minutes తర్వాత చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిర్చి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొన్ని ఆనియన్స్, లాస్ట్కు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఉంచుకున్న చికెన్ని ఒక 20 minutes పాటు అలానే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కలకు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక అందులో రుచికి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కర్రీలో వేసేంతనే వేయండి, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని తర్వాత ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి. 2-3 యాలకులు, బగారా ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, కసూరి మేతి. తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాక ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. స్మెల్ కోసం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను నేను. పసుపు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక పైన మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం టమాటా ముక్కలు అనేవి ఉడుకుతాయి. టమాటా ముక్కలు అనేవి ఉడికినాక తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
చికెన్ వేసుకున్నాక మంచిగా కలిపి మూత పెట్టుకొని ఉంచాలి. చికెన్ను మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని. చికెన్ కర్రీని ఇష్టపడిన వారు ఎవరుంటారు? ఈ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ చేయొస్తుంది. ఈ వీడియో వంట రాని వాళ్ళకు, బ్యాచిలర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నూనె అనేది పైనకి వచ్చినాక ఇందులో వాటర్ పోసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకోవాలి, లేదంటే బాగుండదు. చికెన్ ముక్కలు ఉడకకముందే పోసుకుంటే వాటర్ ముక్కకి కారం, ఉప్పు అనేది పట్టదు. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. Thank you for watching.